హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ డ్రింక్ అండి, డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ అనమాట. ఇది చాలా బలమైంది. బయట మిల్క్ షేకులు, బయట కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసులు పిల్లలకి కొనే కంటే మనం ఇంట్లో సహజంగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని హెల్దీగా మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కోసం నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ బాదము, ఇదైతే జీడిపప్పు, ఇదైతే వాల్నట్స్ అండి. ఇది ఆక్రోట్స్ అంటారు కదా, వాల్నట్స్. ఇవి 4 కాయలు ఇలాంటివి నేను ఒలిసాను అనమాట. 4 ఒలిసి ఇలాగ ఇందులోకి తీసుకున్నాను. ఇవి ఇప్పుడు మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ 4, 5 ఆ టైంకి మనము చేసుకోవచ్చు అనమాట మిల్క్ షేక్. ఇవి ఒక 5-6 గంటల్లో నానితే సరిపోతుందండి. నానిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి, మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవేమో తొక్క కొలుస్తాను ఇప్పుడు, తర్వాత స్మూతీ చేసుకుందాం. ఇదిగోండి, తొక్క వలిచి పెట్టుకున్నాను. ఇవైతే బాదము, ఇవైతే జీడిపప్పు, ఇదైతే వాల్నట్స్. నేను ఖర్జూరం కూడా వేసుకుంటున్నాను స్వీట్ కోసము. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేద్దామండి. ఇవన్నీ కలిపి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేద్దాము. ఇదిగో జీడిపప్పులు వేసాను, ఇవేమో వాల్నట్స్, ఇవి బాదం పప్పులు, ఇవేమో తొక్క తీసేసిన ఖర్జూరం అండి. కిమియా డేట్స్ ఉంటాయి కదా, అవి తొక్క తీసేసి గింజ తీసేసి పెట్టుకున్నాను, తొక్క కాదు, సారీ. అయితే ఇందులో టేస్ట్ కోసం నేను కోకో పౌడర్ వేస్తున్నానండి, 1 స్పూన్ వేస్తాను. ఇందుకు 1 స్పూన్ వేస్తున్నానండి. ఇది కోకో పౌడర్ అనమాట, టేస్ట్ కోసం. అయితే కొద్దిగా పాలు వేస్తాను ఇప్పుడు. కొద్దిగా పాలు వేసి గ్రైండ్ చేసుకుని తర్వాత మిగిలిన పాలు కలుపుదామండి. ఇదిగోండి, నేను గ్రైండ్ చేసిన మిల్క్ షేక్. అయితే దీంట్లో నేను కోకో పౌడర్ వేసాను కదా, ఇది స్వీట్ ఏమి ఉండదు, అన్స్వీటెండ్ అనమాట, స్వీట్ లేనిది ఇది. అందువల్ల స్వీట్ కోసం నేను ఖర్జూరం వేసానండి. ఓకే, మీకు ఇంకా కావాలనుకుంటే నేను ఇది కోకో పౌడర్ టేస్ట్ కోసం వేసాను అనమాట, ఫ్లేవర్ కోసం. టేస్ట్ బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారు, చాక్లెట్ ఫ్లేవర్ కదా, పిల్లలు ఇష్టపడతారని వేసాను నేను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వట్టి డ్రై ఫ్రూట్స్తోనే ఇలా చేసుకోవచ్చు. 1 స్పూనే వేసాను నేను, అది కూడా. అయితే గ్రైండ్ చేశాక కొంచెం పాలు కలిపాను అనమాట. ముందే పాలు వేస్తామనుకోండి మెత్తగా గ్రైండ్ అవ్వు డ్రై ఫ్రూట్స్, అందువల్ల కొంచెం పాలు వేసుకుంటూ గ్రైండ్ చేయాలి. మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఖర్జూరం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. డ్రై ఫ్రూట్స్ అందరికీ మంచిది కదండి. డ్రై ఫ్రూట్స్, నట్స్ చాలా మంచివి హెల్త్కి. నానబెట్టి మనము ఇవి చేసాం కాబట్టి, సోక్ చేసి చేసాం కాబట్టి చాలా మంచిది అనమాట. అందరూ తాగొచ్చు. పిల్లలకైతే చాలా బలమైన డ్రింక్ అనమాట ఇది. బయట స్ట్రీట్లో అమ్మే డ్రింక్స్, ఆ మిల్క్ షేకులు, అక్కడ ఫ్రూట్ జ్యూసులు అవి కొనే కంటే మనం ఇలాగా ఇంట్లో న్యాచురల్గా హెల్తీగా పిల్లలకు ఈ డ్రింక్స్ చేసిస్తే చాలా హెల్దీ అండి. బలమైన డ్రింక్ అనమాట ఇది. పిల్లలకి ఇస్తూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.